రైట్. దేవుని సేవకులు చెప్పినట్టు నా యవ్వన కాలంలోనే నేను నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాను. ట్రిపుల్ కాలేజ్లో నేను బీటెక్ చదివాను. ఆ కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్ మాది. నేను 2014లో నా యొక్క ఇంజనీరింగ్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే పెరిగినప్పటికీ, సండే స్కూల్ వాతావరణం అలవాటు ఉన్నప్పటికీ, సువార్త పరిచర్య భారాన్ని చిన్ననాటి నుండే సంఘంలో పాలు పంచుకున్నప్పటికీ కూడా కాలేజ్ డోస్లోనికి వెళ్ళిపోయిన తర్వాత లోకపరమైనటువంటి విషయాల్లో నేను కూడా ఆకర్షితుడనై నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్న సమయంలో దేవుడు నన్ను కాలేజీలోనే ఒక చిన్న బైబిల్ స్టడీ ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను ఎంతగానో మార్చి దేవుని సేవ కొరకు నన్ను ఆ కాలేజీలోనే సిద్ధపరచడం జరిగింది. నాకు 2019లో వివాహం అయింది. నా భార్య సేవకులు చెప్పినట్టు అంతర్వేది దేవస్థానంలో సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా తను వర్క్ చేస్తూ ఉంది. నా జీవితంలో నేను పరిచర్యలకు వచ్చిన తర్వాత 2 విషయాలలో ప్రధానంగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఒకటి, క్రైస్తవ యువతరం దేవుని కొరకు నిలబడాలి, దేవుని పరిచర్యలో ముందుకు రావాలి. దాని దిశగా దేవుడు నాకు ఇచ్చిన అనుకూలతను బట్టి, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నేను పనిచేయడానికి ముందుకు వెళుతూ ఉన్నాను. రెండవది ఏంటంటే, సువార్త ఎక్కడైతే అందటం లేదో, ఎవరికైతే వాక్యము అందటం లేదో, ఎవరికైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి మాటలు లేదా ఆయన గూర్చినటువంటి విషయాలు తెలియట్లేదో వారి మధ్య పరిచర్య చేయడానికి నన్ను నేనుగా ప్రభు సేవలో సమర్పించుకున్నాను. కాబట్టి నా కోసం, నేను చేస్తున్న పరిచర్య కోసం, నా తండ్రి గారి పరిచర్య కోసం దయచేసి మీరందరూ కూడా మీ ప్రార్థనలో ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోవాలని నేను మీ అందరి ఎదుట విన్నవించుకుంటా ఉన్నాను. అయితే వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీ మధ్యకి తీసుకొచ్చినటువంటి ఒక సందర్భం, ఒక ప్రశ్న ఏమిటి అని అంటే, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా ఉందా? ఇది నేను ఈరోజు మాట్లాడబోతున్నటువంటి అంశం. మన హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉందా లేదా? ఎందుకు ఈ మాటను నేను లేదా ఈ ప్రశ్నను మీ మధ్యకి నేను తీసుకువచ్చాను అని మీరు నన్ను అడిగితే, విశ్వాసము సహజంగా 4 రకాలుగా ఉంటుంది. విశ్వాసము 4 రకాలుగా ఉంటుంది. మొదటిది ఏంటంటే అంధవిశ్వాసం. దీన్ని చక్కగా మనకు అర్థం కావాలంటే మూఢనమ్మకం అని కూడా మనం అనొచ్చు. దాని అర్థం ఏంటంటే, దీనికి కారణం అవసరం లేదు, దీనికి రుజువులు అవసరం లేదు. ఎవరో నమ్ముకున్నారు లేదా ఎవరో చెప్పారు, అలా జరుగుతుంది కాబట్టి నేను నమ్ముకోవాలి అని నమ్ముకునేది అంధవిశ్వాసం. రెండవది ఏంటంటే విశ్వాసం. దీని పరిస్థితి అంటే ఎన్ని కారణాలు చూపించు, నమ్మనంటే నమ్మను, నాకు నమ్మకం లేదు అని చెప్తారు. అవిశ్వాసం. విశ్వాసం నాకుంది, కారణం ఉంది, రుజువులు కాబట్టి నాకు విశ్వాసం ఉంది, కానీ అది పూర్తి స్థాయిలో లేదు, అది కేవలం స్వల్ప స్థాయిలో ఉంది కాబట్టి దాన్ని అల్ప విశ్వాసం అని అంటారు. 4వది వచ్చేసరికి విశ్వాసం. అంధవిశ్వాసాన్ని చూస్తున్నాం, అల్ప విశ్వాసమును చూస్తున్నాం, అవిశ్వాసాన్ని చూస్తున్నాం, విశ్వాసము అని మనం చూస్తూ ఉన్నాం. అయితే విశ్వాసానికి బైబిల్లో దేవుడు ఇచ్చినటువంటి ఒక నిర్వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసాన్ని గురించి రాయబడిన మాటను మనం చూస్తున్నాం. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది. ఈ యొక్క లేఖన భాగంలో విశ్వాసాన్ని గురించి, ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి యొక్క సందర్భంలో విశ్వాసమును గురించి 2 మాటలు ఉపయోగించబడ్డాయి. ఒక మాట ఏంటంటే, విశ్వాసం అనేది నిరీక్షింపబడుతున్న దాని యొక్క నిజ స్వరూపము. రెండవది రుజువై ఉంది. దేనికి రుజువై ఉందంటే, అదృశ్యమైనవి, కనబడనిది లేదా మన కన్నులతో మనం చూడలేనిది ఉంది అని చెప్పటానికి రుజువుగా మనకు విశ్వాసం అనేది కనబడుతుంది. ఈ 2 మాటల్ని జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి. ఒకటి ఏంటయ్యా అని అంటే నిజ స్వరూపము, రియల్ ఇమేజ్ లేదా రియాలిటీ మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే. రెండవది ఏమిటనంటే రుజువై ఉన్నది, ఎవిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరమైనా ఇక్కడ మనం ఎవరినో ఒకరిని ఏ గన్తోనో కత్తితోనో మనం పొడిచి చంపేసామనుకోండి, పోలీసులు మన దగ్గరకు వచ్చి మనల్ని స్టేషన్కి తీసుకెళ్తారు. స్టేషన్కి తీసుకెళ్ళి డైరెక్ట్గా మనల్ని జైల్లో పెట్టరు. దానికంటే ముందు ఏం చేస్తారంటే క్రైమ్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పి మనల్ని ఎక్కడైతే మనం ఎవరినైతే చంపేశామో అక్కడికి మనల్ని తీసుకెళ్ళి, అక్కడ నువ్వు ఏ విధంగా చంపావు, నువ్వు ఏ ఆయుధాలు ఉపయోగించావు,
ఏ సమయంలో చంపావు, నువ్వు చంపినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా అయితే హత్య చేశామో అదే మాదిరిగా మన చేత వాళ్ళ ఆ యొక్క సీన్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే నిజంగానే ఈ సస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో, ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో నిజంగానే ఈయన హత్య చేశాడా, ఒకవేళ ఈయన నిజంగా హత్య చేస్తే ఈయన చేసిన విధానానికి చెప్పిన విధానానికి పొంతన కరెక్ట్గా ఉండాలి. అంటే అక్కడ వాళ్ళు ఏం చూసుకుంటున్నారంటే రియల్గా ఈ వ్యక్తేనా మర్డర్ చేసింది అనేది ఒకటి వాళ్ళు చూసుకుంటారు. రెండవది, ఆ నిందితుడు వివరించే ప్రయత్నంలో నేను ఇలా చంపానండి, లేకపోతే ఇలా ఆయుధాన్ని ఉపయోగించానండి, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణం చేశానండి అని చెబుతున్న క్రమంలో ఆ యొక్క పోలీసులు ఏం కన్ఫర్మ్ చేసుకుంటారంటే ఎవిడెన్సెస్ని వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే వాళ్ళు క్రైమ్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నా, లేకపోతే మన విశ్వాస జీవితంలో ఉన్న మన విశ్వాసానికి రెండు ప్రధానమైనది, ఒకటి రియాలిటీ అది ఉండాలి, రెండవది ఎవిడెన్స్ అది ఉండాలి. అది లేకుండా ఒక విశ్వాసం అనేది ఉంది అని అంటే నేను మీతో మాట్లాడాను కదా, అయితే అది అంధవిశ్వాసం అయిపోద్ది, లేకపోతే అది అవిశ్వాసం అయిపోద్ది, లేకపోతే అది అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోద్ది. మనం నమ్ముకున్నటువంటి దేవుడు లేదా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజముగా ఉన్నాడన్నటువంటి సత్యం మనకు తెలుసు. మనం నమ్ముకున్నటువంటి దేవునికి ఒక ఆధారాలు ఉన్న సంగతి కూడా మనకు తెలుసు. కాబట్టి విశ్వాసము అనేది వాక్యము చెప్పిన రీతిగానే మన జీవితాల్లో ఉందని నేను నమ్ముతా ఉన్నాను. అయితే ఎందుకు ఈ విశ్వాసాన్ని గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ విశ్వాసాన్ని గురించి మీ ముందర నేను నిర్వచించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అని అంటే, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయములో దేవుని సేవకుడైనటువంటి పౌలు గారు పరిచర్య చేస్తున్నప్పుడు ఒక సందర్భం జరిగింది. ఆ సందర్భంలోనికి మనం వెళదాం దయచేసి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయములో 11వ వచనము నుంచి 15వ వచనం వరకు జరుగుతున్నటువంటి సందర్భాన్ని నేను మీకు వివరిస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక విశ్రాంతి రోజున నదీ తీరాన ప్రార్థన జరుగుననుకొని 13వ వచనం నేను చదువుతున్నానండి. అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. పౌలు గారు పరిచర్యకు అనేక ప్రాంతాలు ప్రయాణం చేసి ఎక్కడ సమాజ మందిరాలు ఉన్నా అక్కడ వాక్యం చెప్పటం, ఎక్కడ అవకాశము దొరికి దేవుని సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంటే అక్కడ వాక్యం చెబుతున్న సందర్భంలో ఒక నదీ తీరాన కొంతమంది స్త్రీలు కూర్చొని ఉన్నారు. వారి మధ్యకి వెళ్ళి దేవుని సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మధ్య జరుగుతున్నటువంటి ఒక అద్భుతం ఏంటో తెలుసా? ఒక స్త్రీ, దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ వాక్యాన్ని వింటూ ఉంది. ఆమె పేరు మనం చూస్తే లూదియా అనేటువంటి పేరు మనం చూస్తాం. ఆమె గురించి బైబిల్లో చాలా చక్కగా దేవుడు రాయించాడు. ఆమె దైవభక్తిగా ఉంది. అలాగే ఆమె ఏం చేస్తూ ఉందనంటే ఊదారంగు పొడిని అమ్ముతూ ఉంది. ఆమె పట్టణం పేరు కూడా రాయబడింది. పట్టణం పేరు తువతైరా. అయితే ఇక్కడ వాస్తవానికి ఈ రాస్తున్నటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆమె వ్యాపారం గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం కాదు, ఆమె భక్తిని గురించి ఈరోజు మాట్లాడుకునే సందర్భం కాదు. కానీ దేవుని సేవకుడు దేవుని వాక్యం మీ మధ్య ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ఒక పని చేస్తాడు అన్న సంగతిని నేను జ్ఞాపకం చేయడానికి ఈ వచనాన్ని చూపిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆమె వింటుందో 14వ వచనంలో చూస్తున్నాం, ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. అంటే విశ్వాసమును గురించి నేను ఎందుకు మాట్లాడుతూ వచ్చానంటే విశ్వాసమునకు హృదయానికి మధ్య సంబంధం ఉంది. ఆమె భక్తి కలిగినటువంటి స్త్రీగా, ప్రభువును విశ్వసించినటువంటి స్త్రీగా, దేవుని సేవకుల నోట నుండి వస్తున్నటువంటి సత్యము దేవుని వాక్యమును నమ్మినటువంటి స్త్రీగా ఎప్పుడైతే ఆమె వచ్చి అక్కడికి కూర్చుందో దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మరొక పని చేస్తూ ఉన్నాడు. మన హృదయాలను ఆయన తెరచుచున్నాడు. అంటే మన హృదయాలను ఆయన చూస్తూ ఉన్నాడు, మన హృదయాలను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. మన హృదయము దేవుని వాక్యం పైన కేంద్రీకృతం చేయడానికి దేవుడు కూడా పనిచేస్తున్నాడు. కాబట్టి హృదయము అనేది చాలా ముఖ్యమైనది దేవుని వాక్యం వినేటప్పుడు అన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదే విషయాన్ని మనం ముందుకు వెళ్ళి మనం ప్రయాణం చేయగలిగితే సొలొమోను భక్తుడు హృదయాన్ని గురించి మాట్లాడిన ఒక మాటను మనం చూడాలి. సామెతలు గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయములో 23వ వచనంలో సొలొమోను భక్తుడు హృదయాన్ని గురించి మాట్లాడిన మాటను మనం చూడగలిగితే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. భక్తుడైనటువంటి సొలొమోను దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందిన తర్వాత సామెతల గ్రంథాన్ని మనకు అందించినటువంటి వెనుకున్నటువంటి చరిత్ర ఏంటో తెలుసా?
మనం డైలీ లైఫ్లో, మన దైనందిన జీవితంలో మనం భక్తిగా బ్రతుకుతున్నప్పుడు మన మాట తీరు కానివ్వండి, మన ఆలోచన తీరు కానివ్వండి, మన విధి విధానాలు కానివ్వండి, మన కుటుంబ నేపథ్యం కానివ్వండి, ఇవన్నీ పర్ఫెక్ట్గా దేవుడు కోరుకున్నట్టుగా ఉండాలి అని అంటే మీరు కొన్ని సూచనలు పాటించాలి, మీరు కొన్ని సలహాలు పాటించాలి అని చెప్పి ఆయన సామెతల గ్రంథాన్ని రాసి మనకిచ్చి ఆయన అంటా ఉన్నాడు, అనేక సంగతులు మీ మధ్యకు నేను తీసుకొచ్చాను, అనేక సంగతులు నేను మీకు చెప్తా ఉన్నాను. అయితే ఈ అనేక సంగతులలో మీరు ముఖ్యంగా కాపాడుకోవాల్సింది ఏంటయ్యా అనంటే నీ హృదయాన్ని మీరు భద్రముగా కాపాడుకోవాలి. మన హృదయాలను మనము భద్రముగా కాపాడుకోవాలి. అయితే ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, అమ్మా నీ చేతి జాగ్రత్త అని చెప్తే నా చెయ్యి ఎక్కడుందో నాకు తెలుసు కాబట్టి నా చేతిని నేను భద్రంగా కాపాడుకుంటాను. అమ్మా నీ యొక్క చూపు జాగ్రత్త అంటే నా చూపు ఎక్కడుందో నాకు తెలుసు కాబట్టి నా యొక్క కంటిని నేను భద్రపరుచుకుంటాను. అమ్మా మీ చెవులు జాగ్రత్త అంటే నా చెవులు ఎక్కడున్నాయో నాకు తెలుసు కాబట్టి నా చెవిని భద్రపరుచుకుంటాను. ఇప్పుడు భక్తుడైనటువంటి సొలొమోను అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని మీరు భద్రంగా కాపాడుకోండి అంటే మరి హృదయం ఎక్కడుందంటే ఎవరైనా చెప్పగలమా? ఎవరము కూడా మన సమాధానము చెప్పలేము. నా హృదయం ఇక్కడ ఉందని చెప్పలేను, నా హృదయం ఇక్కడ ఉందని చెప్పలేను, నా హృదయం ఇక్కడ ఉందని చెప్పలేను. కానీ నా హృదయం ఎక్కడుందో నాకు తెలియకపోయినప్పటికీ కూడా మన జీవితంలో 100కు 99% మనల్ని ప్రభావితం చేసేది మన హృదయమే, మనల్ని ప్రభావితం చేసేది మనసే. మన మనస్సు ఎలా ఉంటుందో, మన హృదయం ఎలా ఉంటుందో మన జీవితం కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంటుంది. అది కనబడకపోవచ్చు, అది ఎక్కడుందో మనం గుర్తించలేకపోవచ్చు, కానీ దాని ప్రభావము ఎక్కువగా ఉంది. కాబట్టి సొలొమోన్ అంటా ఉన్నాడు, అయ్యా మీరు భద్రంగా కాపాడుకోవాల్సినవి అనేకమైనవి జీవితంలో ఉన్నప్పటికీ కూడా మీరు హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. అప్పుడు మనకు ప్రశ్న రావాలి, అయ్యా సొలొమోన్ గారు ఎందుకండి నా హృదయాన్ని నేను భద్రంగా కాపాడుకోవాలి, నా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకుంది అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే దీనికి సమాధానము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్యలో ప్రస్తావించినట్టుగా మనం చూడగలం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయంలో ఒక సందర్భం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి సూచక క్రియలు, అనేకమైనటువంటి మహత్కార్యాలు చేసిన తర్వాత 22వ వచనంలో దయ్యము పట్టిన గుడ్డివాడునైనా మూగవాడునైనా ఒకడు ఆయన వద్దకు తేబడును, ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. ప్రభు ఎన్నో కార్యక్రమాలు చేసి, ఎన్నో అద్భుతాలు చేసి ఒక మూగవాడిని, ఒక మాట్లాడే శక్తి లేని వాడిని, గుడ్డివాడిని స్వస్థపరిచిన తర్వాత 2 రకాల ప్రతిస్పందనలు ఈ యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తాం. ఒకటి ప్రజలలో నుంచి, మరొకటి పరిసయ్యులలో నుంచి. మీరు జాగ్రత్తగా చూస్తే 23వ వచనంలో అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యుల ప్రతిస్పందన ఎలా ఉందంటే, పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జేబులు వలననే దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒక్కని వలన కాదనిరి. ఒకవైపు ప్రజలేమో ఈయన దావీదు కుమారుడు అందుకు ఇంత అద్భుతం చేశాడని ఒకవైపు ఆశ్చర్యపోతూ ఉంటే, ఆనాడు మత పెద్దలుగా, ఆనాడు విశ్వాసాన్ని నడిపించే నాయకులుగా ఉన్నటువంటి పరిసయ్యులు ఇదిగో ఈయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడంటే ఈయనకు బయల్జేబు అనేటువంటి ఒక అధిపతి ఉంది, ఆ అధిపతి వలనే, ఆ అధిపతి కింద ఈయన పనిచేసి ఇలాంటి ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఒక మాటను వాళ్ళు ప్రయోగించిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేక సత్యాలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. సాతాను గురించి అనేక సందర్భాలు చెబుతూ మనకు దగ్గరికి 34వ వచనంలో ఆయన ఒక కఠినమైన మాటను మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? ఒక ప్రశ్నను ఆయన అడుగుతా ఉన్నాడు. మీరు సర్ప సంతానము, మీరు చెడ్డవారు కాబట్టి మీరు మంచి మాటలు మాట్లాడలేరు అని ఒక ప్రశ్న అడిగి ఆయన ఒక మాట అన్నారు, హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. భద్రంగా కాపాడుకోమని సొలొమోను గారు ఎందుకన్నారంటే, మనకందరికి ఇర్మియా గ్రంథంలో ఉన్న మాట తెలుసు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని చెప్పి ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడిన మాట మనకు తెలుసు. సొలొమోను భక్తుడు ఎందుకు హెచ్చరించాడంటే, యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు మాట్లాడుతున్నారు కదా, మీ మాటల వెనక ఆంతర్యం ఎక్కడుందంటే మీ హృదయంలో ఉంది.
మీ మాటల వెనుక సోర్స్ ఎక్కడుందంటే మీ హృదయంలో ఉంది. అందుకే సొలొమోన్ అంటాడు, అయ్యా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీ జీవితంలో నుంచి నీకు అవసరమైనటువంటి అనుకూలమైనటువంటివి, పాజిటివ్గా ఉన్నటువంటివి, నెగటివ్గా ఉన్నటువంటివి సమస్తము కూడా నీ హృదయంలో నుంచి వచ్చే అవకాశం ఉంది. ద సోర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ యువర్ హార్ట్. నీ హృదయానికి ఉన్నటువంటి సమాచారం వల్లే, ఉన్నటువంటి కంటెంట్ వల్లే నీ యొక్క బాహ్య జీవితం మార్చబడుతుంది అని చెప్పి ఆయన చెబుతూ ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు? నేను ఒక అద్భుతం చేస్తే నన్ను తీసుకెళ్ళి సాతాను కింద అధిపతిని కింద నేను పని చేస్తా ఉన్నానని చెప్పి నన్ను మీరు నిందిస్తున్నారు కదా. మీరు చెడ్డవారు కనుక, మీ హృదయంలో సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కనుక మీ నోట్లో నుంచి మంచి మాటలు రావు. ఎందుకంటే మీ హృదయంలో మీరు వేటిని నింపుకుంటారో వాటినే మీరు మాట్లాడతారు. జాగ్రత్తగా ఆలోచించండి. విశ్వాసము గురించి మాట్లాడుతూ ఉన్నాను. విశ్వాసము హృదయానికి సంబంధించింది. ఈ హృదయాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకు భద్రంగా కాపాడుకోవాలంటే 100కు 99% మన జీవితాన్ని మలిచేది ఆ హృదయమే అని మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రభు అంటా ఉన్నాడు, నీ మాటలు బట్టి నీ హృదయంలో ఏముందో నేను కనుగొనగలను అని చెబుతూ ఆయన అంటా ఉన్నాడు. అయితే వీటన్నిటిని సమ్మప్ చేసి ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. ఆయన జీవితంలో విశ్వాసం ఉంది, ఆయనకు హృదయం ఉంది, ఆయన నోట కొన్ని మాటలు వచ్చాయి. ఈ నేను ఇప్పుడు వివరించిందంతా ఒక భక్తుని జీవితంలో నేను మీకు చూపించే ప్రయత్నాన్ని చేస్తాను. దయచేసి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో జరుగుతున్న ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో 9వ వచనము నుంచి సుమారుగా 22వ వచనం వరకు 23వ వచనం వరకు ఒక అద్భుతమైనటువంటి సందర్భం జరిగింది. జాగ్రత్తగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈయన పని ఏంటంటే మెజిషియన్. ఈయన గారడి చేసి ప్రజలలో గొప్ప పేరును సంపాదించుకున్నాడు. ఈయనకి ఎంత పేరు ఉందంటే, కొద్దివారు మొదలుకొని గొప్పవారుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈయనకు పేరు పెట్టుకున్నారు. ఆ పేరు మనకు 10వ వచనంలో కనిపిస్తుంది. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే, గాడ్స్ సూపర్ న్యాచురల్ పవర్. ఈ సీమోన్ అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క గొప్ప శక్తి అండి, ఆయన చాలా గొప్పవాడని చెప్పి ప్రజలందరూ కూడా అతనిని లక్ష్య పెడతా ఉన్నారు. అనేక రోజుల నుంచి ఈయన ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు చేస్తూ ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆటోమేటిక్గా ధనాన్ని కూడా గొప్పగానే సంపాదించుకుంటున్నాడు. ఆ ప్రాంతంలో ఆయన పేరు, ఆయన స్థితిని మనం గమనిస్తుంటే చాలా గొప్పగా ఉంది. అప్పుడే ఒక వ్యక్తి ఆ ప్రాంతంలోని ప్రవేశించి సువార్త ప్రకటించాడు. ఆయన పేరు ఫిలిప్పు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫిలిప్పు ఎక్కడి నుంచి వచ్చాడయా అనంటే, ఆదిమ సంఘంలో ఒక సమస్య వచ్చింది. సమస్య ఏంటంటే ఆహారం పంచిపెట్టే విషయంలో గొడవలు వచ్చిన తర్వాత దేవుని సేవకులు కొంతమంది యవనస్తులను ఎన్నుకొని, అయ్యా మీరు ఈ ఆహారం పంచిపెట్టే పరిచర్య చేయండి, మేము వాక్య పరిచర్య చేస్తాము, మేము సువార్త పరిచర్య చేస్తాము అని చెప్పి ఎన్నుకొనబడినటువంటి వ్యక్తులలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క ఫిలిప్పు. ఫర్ ఎగ్జాంపుల్, వంట వండిన తర్వాత వడ్డించే పనిని మనం ఒకరికి అప్పగించాలంటే అతనికి గొప్ప నైపుణ్యం ఉండాల్సిన అవసరం లేదు, గొప్ప తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు, గొప్పగా చదువుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఒక నార్మల్ వ్యక్తి కూడా అమ్మ నువ్వు వడ్డించు, నాయన నువ్వు వడ్డించు అంటే వచ్చి వడ్డించడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి సెలక్షన్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఫిలిప్పు. అయితే ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించాడో ఈ సీమోను చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఫిలిప్పు గారు మాటలు విని నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఒక జరిగినటువంటి కార్యం 13వ వచనంలో మనం చూస్తే, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు సీమోను చేసిన అద్భుతాలు, సీమోను చేసిన ఆశ్చర్య క్రియలను చూసి ఒకప్పుడు ప్రజలు విభ్రాంతి పొందారు. ఒకప్పుడు ప్రజలు అనుకున్నారు ఈయన దేవుని మహాశక్తి అని చెప్పి ఆయన కొనియాడారు. విస్తారమైన ధనాన్ని సీమోను సంపాదించుకున్నాడు. కానీ సీమోను ఆశ్చర్యపోయింది ఎవరిని చూసి? ఒక సామాన్యమైన సువార్తికుడైనటువంటి ఫిలిప్పును. అతను చెబుతున్న వాక్యాన్ని ప్రజలు నమ్మి బాప్తిసం పొందుతున్నప్పుడు సీమోనుకు ఆశ్చర్యం కలిగింది. ఈయన కూడా అందరి వలె నమ్మి బాప్తిసం పొంది, రాయబడిన మాట మనం చూస్తే ఫిలిప్పును ఎడబాయటం లేదంట. అంటే ఫిలిప్పు గారు ఎక్కడ వాక్యం చెప్తున్నా ఆయనతో తిరుగుతూ ఉన్నాడు.
ఆయన ఎక్కడ కూర్చుంటే ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పు గారు ఎక్కడెక్కడైతే ఏ కార్యక్రమాలు చేస్తున్నాడో ఫిలిప్పు గారితో సహవాసం కలిగి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక దేవుని సేవకునితో మనం సంబంధం కలిగి పరిచర్య దేవుని సేవకుడు చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్యలో మనం కూడా పాలుభాగస్తులుగా ఉండి సేవకులు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి, సేవకుడు ఏ సభలకు వెళ్తే అక్కడికి వెళ్ళి, సేవకుడు ఏ గృహ దర్శనాలకు వెళ్తే ఆ గృహ దర్శనాలకు వెళ్ళి మనం ఒక దేవుని సేవకులతో ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఎంత మేలు పొందుకుంటాం, మనం ఎంతగా ఆశీర్వదింపబడతాం మనం. ఆ పరిస్థితిలో ఈ సీమోను కూడా ఉన్నాడు. అయితే ఆశ్చర్యం ఏంటో తెలుసా, బాప్తిజం పొందాడు, మంచి విలువలో అయినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు, గొప్ప సేవకుడితో తిరుగుతూ ఉన్నాడు. కానీ తర్వాత వచనాల్లో మనం చూస్తే పేతురు యోహాను ఆ వారి మధ్యకు వచ్చి వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను ప్రజలు పొందుకుంటున్నటువంటి సందర్భాన్ని సీమోను చూసి ఏమంటున్నాడో 19వ వచనంలో మనం చూద్దాం. 18వ వచనం నుంచి చదువుతాను. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందుకొనున్నట్లు ఈ అధికారము నాకియుడని అడిగెను. ఈ సందర్భాన్ని మీరు ఆలోచించాలి. ఈయన బాప్తిసం తీసుకున్నాడు, ఈయన క్రైస్తవ జీవితంలోనికి వచ్చాడు, ఈయన సేవకునితో తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈయన సంపాదించిన ఆ ధనాన్ని తీసుకొచ్చి దేవుని సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో ఈ ధనం మీకు ఇస్తా ఉన్నాను, మీరు ఒకరికి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని వారు అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుకొని అద్భుతంగా జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు కదా, ఆ అధికారం నాకు కావాలి, నా ధనం మీరు తీసుకోమని చెప్పి ఎంత వెల ఇచ్చాడో బైబిల్లో రాయబడలేదు. కానీ వెలను ఇచ్చి అపోస్తలుల యొద్ద మాట్లాడుతున్నప్పుడు అపోస్తలునటువంటి పేతురు గారు వచ్చినటువంటి సమాధానం ఒకసారి మనం చూద్దాం. 21వ వచనంలో, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నేను అన్నాను కదా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉన్నదా లేదా. ప్రాక్టికల్ అప్లికేషన్లోనికి ఈ వచనాన్ని మనం తీసుకుంటే, మనము బాప్తిసం పొందిన వారమే మనం పాటలు పాడతాం, మనము బాప్తిసం పొందిన వారే మన వాక్య పరిచర్య చేస్తాం, మనము బాప్తిసం పొందిన వారమే సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటాం, మనము బాప్తిజం పొందిన వారే సువార్త కార్యక్రమాల్లో పాల్గొంటాం, మనము బాప్తిజం పొందిన వారే క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉంటాం, మనము బాప్తిజం పొందిన వారే దేవుని బిడ్డలుగా ప్రజల్లో తిరుగుతూ ఉంటాం. కానీ సీమోను జీవితంలో ఇదిగో ఫిలిప్పుతో ఎడబాయకుండా ఉన్నప్పటికీ, అద్భుతాలు చూస్తున్నప్పటికీ కానీ అతని హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. ఈ ఆరాధన సమయంలో మనమందరం కూడా ఒక ప్రశ్నను ప్రశ్నించుకోవాలి, నిజంగా నా హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉందా? ప్రతిరోజు మనం అద్దం తీసుకొని మన ముఖం చూసుకొని మన ముఖాన్ని సరి చేసుకుంటాం, మన జుట్టును సరి చేసుకుంటాం, అద్దంలో మన వస్త్రాలను సరి చేసుకుంటాం. నేను అడుగుతా ఉన్నాను, వాక్యం అనే అద్దం తీసుకొని నీ యొక్క హృదయాన్ని ఎప్పుడైనా మనము సరి చేసుకుంటున్నామా? ఒకవేళ అలా సరి చేసుకోకుండా ఉండకపోతే సీమోను జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, సీమోను గారడీలు చేసేటప్పుడు మాట్లాడుతున్న మాటలు కాదు, సీమోను లోకంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటలు కాదు, సహవాసంలో వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాట, అయ్యా నేను ధనం ఇస్తాను, నాకు వరం కావాలి, అయ్యా నేను ధనం ఇస్తాను, నేను మీ మాదిరిగా పనిచేయాలి, నేను ధనం ఇస్తాను, నేను మీ వల్ల ముందుకు వెళ్ళాలని కోరుకున్నప్పుడు పేతురు అంటా ఉన్నాడు, అయ్యా నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు, నువ్వు ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుతుంది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చునేమో అని దేవుని సేవకులు సీమోనుతో అన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అయితే ఎందుకు గారడివాడైనటువంటి సీమోను ఫిలిప్పుతో ఉన్నప్పటికీ, సహవాసంలో ఉన్నప్పటికీ, దేవుని యొక్క ప్రజలతో ఉన్నప్పటికీ ఆయన హృదయంలో ఎందుకు ఇలాంటి తలంపులు కలిగాయి అని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని వచన భాగాలను నా యొక్క ఆలోచనలను తీసుకొని వచ్చాడు. వాటిని నేను మీకు చూపించే ప్రయత్నాన్ని చేస్తాను. మన హృదయము దేవుని ఎదుట సరిగా ఉందో లేదో మనం క్రాస్ చెక్ చేసుకోవాలంటే మన హృదయంలో ఎవరున్నారో మనకు తెలియాలి. మన హృదయంలో ఎవరున్నారో మనకు తెలియాలి. మన హృదయంలో ఇద్దరికి స్థానం ఉంటుంది, ఒకటి దేవునికి, రెండవది సాతానికి. నీ హృదయంలో దేవుడు ఉండాలనుకుంటాడు, నిన్ను దైవికంగా మరల్చాలనుకుంటాడు, నిన్ను దైవికమైన జీవితంలో నడిపించాలనుకుంటాడు. రెండవది సాతాను ఉంటాడు, దేవునికి వ్యతిరేకంగా నడిపించాలనుకుంటాడు, దేవునికి నువ్వు ఇష్టకరము కానివాడుగా బ్రతకడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే ఈ సమయంలో నేను మాట్లాడుతున్న మాటలు మీ హృదయంలో అపవాది ఉన్నాడా లేదా దేవుడు ఉన్నాడా అని ఎలా తెలుసుకోగలం?
అలా తెలుసుకున్నప్పుడు అపవాది ఉంటే మన జీవితం ఎలా ప్రభావితం అవుతుంది, దేవుడు నా హృదయంలో ఉంటే మన జీవితం ఎలా ప్రభావితం అవుతుందో నేను ముగించే ప్రయత్నాన్ని నేను చేస్తాను. మొట్టమొదటిగా మన జీవితంలో ఒకవేళ సాతాను ఉంటే మన పరిణామాలు ఎలా ఉంటాయో అని మనం చూస్తే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు పరిచర్యలోనికి వచ్చిన తర్వాత శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి యేసు ప్రభువుని అమ్మివేసి ఒక వ్యక్తి యేసు ప్రభువుని మోసపరిచినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. ఆయన పేరు ఇస్కరియోతు యూదా. లూకా రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట మనం చూడగలం. లూకా గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికేలాగూ అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాటలాడెను. ఆ మాట కూడా మీరు పెన్ పేపర్ ఉంటే రాసుకోండి లేదా అండర్లైన్ చేసుకోండి. ఒకటి, ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు. ఎప్పుడైతే సాతాను ఇస్కరియోతు యూదాలో ప్రవేశించాడో ఇస్కరియోతు యూదా వెళ్ళి అధిపతులతో ప్రధాన యాజకులతో ఏం మాట్లాడుతున్నాడు? ప్రభువును ఎలాగా అప్పగించాలి, ప్రభువుని ఏ విధంగా వారి చేతికి నేను అప్పగించాలనేటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రభువుతో ఉన్నటువంటి ఇస్కరియోతు యూదానే కదా. ప్రభు చేసిన ఆశ్చర్యకార్యాలు చూడలేదా? ప్రభువుతో ప్రయాణం చేయలేదా? ప్రభువు మాటలు వినలేదా? ఆయన యొక్క బోధన ఆయన నేర్చుకోలేదా? బోధన నేర్చుకున్నాడు, ప్రభువుతో అన్ని సమస్తాన్ని చేశాడు. కానీ తన హృదయంలో ఎవరితో నింపుకున్నాడు అని అంటే సాతానుతో తన హృదయాన్ని నింపుకున్నాడు. ఎప్పుడైతే తన హృదయాన్ని సాతానుతో నింపుకున్నాడో ఆయన నోట నుండి వచ్చినవి సాతాను సంబంధమైన మాటలే. అందుకే ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారికి పేతురు గారికి ఒక సందర్భంలో మాటామంతి జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు, నేను మరణించాల్సిన సమయం దగ్గరికి వచ్చిందంటే అపోస్తలునటువంటి పేతురు ఏమంటాడు? అయ్యా, నువ్వు మరణించడానికి వీలు లేదు. అప్పుడు యేసు ప్రభు వారు, సాతానా నా వెనక్కు పొమ్ము, నువ్వు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను నువ్వు మనస్కరించటం లేదు. ఎప్పుడైతే సాతాను మన జీవితంలోనికి వస్తాడో మనము దేవుని సంగతులను పక్కన పెడతాం. మానవ సంబంధమైనటువంటి విషయాలపై మన ఫోకస్ వెళ్ళిపోద్ది. మానవ సంబంధమైనటువంటి విషయాలపైన మన లక్ష్యం వెళ్ళిపోద్ది. సమాజం ఎలా అనుకుంటుందో, లోకం ఎలా అనుకుంటుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో అని చెప్పి దేవుని యొక్క ఆలోచనలు పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని పెట్టి లోక ప్రభావాల వైపు మనం వెళ్ళిపోతాం. అదే మాదిరిగా సాతాను ఎప్పుడైతే ఇస్కరియోతు యూదాలోకి ప్రవేశించాడో యూదా మారిపోయాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా వేరు. సాతాను ఎప్పుడైతే ప్రవేశించాడో ఇప్పటి నుంచి ఇస్కరియోతు యూదా వేరు. ప్రభువుని అమ్మివేశాడు. అమ్మివేసిన తర్వాత జరిగిన మరో సందర్భం ఏంటో మనం చూస్తే మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 5వ వచనములో ఇదే ఇస్కరియోతు యూదా గారు మాట్లాడుతున్న మాటను మనం చూడాలి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 5వ వచనము 4వ వచనంలో చదువుతున్నాను. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. ప్రభువును అమ్మివేసిన తర్వాత తను రియలైజ్ అయ్యాడు, నేను తప్పు చేశాను, నేను సాతాను ప్రేరేపణకు లోబడ్డాను, సాతాను ప్రేరేపణకు లోబడి నేను ప్రభువును అప్పగించానని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. అయ్యా, నేను నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపం చేశాను అంటే వాళ్ళు అంటున్నారు, దానితో మాకు సంబంధం లేదు, నువ్వు నీ మట్టుకు నువ్వు చూసుకో. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనేను. నేను మొదటి సంగతి చెప్తా ఉన్నాను, సాతాను ప్రభావానికి లోనైతే మొట్టమొదటిగా మనం నష్టపోయేది ఏంటో తెలుసా? శారీరక మరణం, శారీరక నష్టం. ఇస్కరియోతు యూదా ప్రభువు మాటలు విన్నంతసేపు వర్ధిల్లిన స్థితిలో ఉన్నాడు. దయచేసి మీరు ఆలోచించాలి, ఒక కేంద్ర ప్రభుత్వంలోనో, ఒక రాష్ట్ర ప్రభుత్వంలోనో, ఒక సంఘంలోనో, ఏదైనా సభ్యత్వంలోనో ఎవరికైనా ఆర్థిక వ్యవహారాలు చూసుకోమనేటువంటి బాధ్యత ఇచ్చామంటే దాని అర్థం ఏంటి? ఆయన చాలా తెలివైనవాడు, ఆయన అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తాడు, ఆయన లెక్కను కరెక్ట్గా అప్పచెప్తాడు. కాబట్టి ఆర్థిక వ్యవహారాలు ఆ నమ్మకమైనటువంటి వ్యక్తికి మనం ఇస్తాం. ఎవరికి పడితే వారికి తీసుకొని వచ్చి సంఘంలో డబ్బులో లేదా ప్రభుత్వంలో డబ్బులో చూడమని అప్పగించమను. నమ్మకస్తుడుగా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తిగా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. కాబట్టి ప్రభు పరిచర్య చేస్తున్న క్రమంలో ఆ యొక్క ధనాన్ని ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఆ ఇస్కరియోతు యూదా ఎప్పుడైతే సాతాను ప్రభావానికి లోబడ్డాడు తనను తానుగా చంపుకున్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనకు సుఖవంతమైనటువంటి నిద్ర పొమ్మని చెప్పి దేవుడు మనకు నిద్రను అనుగ్రహించాడు. ఈరోజు మనం పడుకుంటున్నామా సుఖంగా?
చక్కటి ఆహారం తినమని దేవుడు ఆహారం ఇచ్చాడు. ఆహారాన్ని చక్కగా మనం తింటున్నామా? క్రమంగా బ్రతకమని దేవుడు భూమి మీద అనేక వసతులు ఇచ్చాడు. వాటితో క్రమంగా మనం ఉంటున్నామా అంటే లేదు. ఎప్పుడైతే ఈ మొబైల్ టెక్నాలజీ మన చేతికి వచ్చిందో సరిగా నిద్రపోము, సరిగా తిండి కూడా తినము, సరిగా ఎదుటి వ్యక్తులతో మాటలు కూడా మనము మాట్లాడము. జాగ్రత్తగా ఆలోచించండి. సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు మనం లోనవుతూ ఉంటాం. యవనస్తులు చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీ యొక్క 24 గంటల సమయంలో ఎన్ని గంటలు మీరు మొబైల్ ఫోన్కి టైం కేటాయిస్తూ ఉన్నారంటే సుమారుగా 10 నుంచి 12 గంటలు కేటాయిస్తూ ఉన్నారంట. పరిశోధనలు తేలుతున్న సత్యం ఏంటో తెలుసా? 24 గంటల్లో 10 నుంచి 12 గంటలు కేటాయిస్తున్నారంటే ఎప్పుడు తింటున్నారో తెలియట్లేదు, ఏమి తింటున్నారో తెలియట్లేదు, ఎప్పుడు పడుకుంటున్నారో తెలియట్లేదు, ఎప్పుడు నిద్రలేస్తూ ఉన్నారో తెలియట్లేదు. దీని క్రమానుగా ఏం జరుగుతుందో తెలుసా? మన శరీరాలను మనము ఈ మొబైల్ ఫోన్లకో టెక్నాలజీకో బానిస అయిపోయి ఎక్కువ కాలం బ్రతకాల్సినటువంటి మనం తినే ఆహారం వల్ల, తీసుకునే నిద్ర వల్ల, మన క్రమమైనటువంటి జీవితం మనకు లేకపోవటం వల్ల అనతి కాలంలోనే, తక్కువ కాలంలోనే మన ఆయుష్కాలము కూడా తగ్గిపోయింది. దీని వెనుక ఎవరున్నారా అని అంటే సాతాను ఉన్నాడు. నువ్వు క్రమంగా బ్రతకమని దేవుడు ఆజ్ఞాపిస్తే, నువ్వు సవ్యంగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తే అక్రమమైనటువంటి జీవన శైలి మనం ఏర్పాటు చేసుకొని, ఇదిగో ఇస్కరియోతు యూదా సాతాను ప్రభావానికి లోనై తనను తాను ఎలా చంపుకున్నాడో ఈరోజు మనం కూడా మనల్ని మనమే మన శరీరాలను పాడు చేసుకుంటా ఉన్నాం. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడింది, అక్కడ పరిశుద్ధాత్మ నివసించడానికి ఆస్కారం ఉందనంటే ఈరోజు ఎంతమంది దేహాన్ని భద్రపరుచుకుంటున్నారు? అనారోగ్యాలు తెచ్చుకునేది మనమే, అపవిత్రతలు తెచ్చుకునేది మనమే, మన శరీరాలను మనమే పాడు చేసుకుని అయ్యగారు కళ్ళు కనబడట్లేదండి అని కలద్దలు వేసేసుకున్నాం మనం. ఎందుకండి అంటే మన అలవాట్లు అలా మారిపోయాయి, మన ఆహార శైలి మారిపోయింది. దీని వెనుకున్నటువంటి కారణం ఏంటో తెలుసా? లోకము సాతాను ప్రభావంతో ఉన్నప్పుడు, ఆ లోకము మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని పక్కన పెట్టి సాతాను ప్రభావాలకు మనం లోనైపోయాం. ఇస్కరియోతు యూదా అలానే శారీరక నష్టాన్ని తన జీవితంలో చూశాడు. సాతాను ప్రభావాలకు లోనైతే రెండవది మనం ఏం కోల్పోతామో మనందరికీ తెలుసు. ఆదికాండంలో దేవుడు ఈ అవ్వకు దేవునికి సాతానుకు జరిగిన సందర్భం మనందరికీ తెలుసు. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ తోటలో ఉన్నటువంటి పండ్లన్నిటిని మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ తోట మధ్యనున్న ఆ చెట్ల ఫలములను మీరు తినకూడదని ఆజ్ఞాపించి నువ్వు వాటి తిన్న దినమున నిశ్చయముగా నువ్వు చచ్చెదవు. అక్కడ దేవుడు శారీరకమైనటువంటి మరణాన్ని గురించి మాట్లాడలేదు. అవ్వమ్మ దేవుని ఆజ్ఞను అతిక్రమించింది, పండు చక్కగా తినింది, ఆదాముకి ఇచ్చింది, ఆదాము కూడా మోసపరచబడ్డాడు. తర్వాత దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇదిగో సర్పం నన్ను మోసపుచ్చింది. సాతాను ప్రభావం వలన హవ్వమ్మ ఏమైందంటే ఆ రోజు ఆధ్యాత్మిక మరణాన్ని కొని తెచ్చుకుంది. ఇస్కరియోతు యూదా శారీరక మరణాన్ని కొని తెచ్చుకుంటే ఇదిగో సాతాను ప్రభావానికి, సాతాను మాటలకు, సాతాను యొక్క ఆలోచనలకు ఆ రోజు హవ్వమ్మ ఆధ్యాత్మిక మరణాన్ని కొని తెచ్చుకుంది. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఎంతమంది సీమోనులు లేరు? సీమోను వాళ్ళ బాప్తిసం తీసుకొని, సీమోను వాళ్ళే సావుకునితో ఉంటూ, సీమోను వాళ్ళ సంఘంలో ఉంటూ కూడా మనలో చాలామంది ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన వారముగా ఉంటాం. శారీరకంగా మన భక్తిని ప్రదర్శించడానికి మనం చూస్తూ ఉన్నప్పుడు మనం చాలా భక్తిగా కనబడొచ్చేమో, కానీ మన జీవితంలో ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మనం ఎంతో నష్టపోతూ ఉన్నాం. దీని వెనక ఎవరి ప్రేరేపణ ఉందంటే అది సాతాను ప్రేరేపణ ఉంది. నీ హృదయంలో ఎప్పుడైతే సాతాను ప్రేరేపిస్తాడో, నీ హృదయం ఎప్పుడైతే సాతాను ప్రభావాలకు లోబడుతుందో, సాతాను నీకేం చెప్తా ఉంటాడంటే, అయ్యా ఇదిగో నువ్వు శరీరాన్ని గురించి ఆలోచించు, శరీర సుఖాల గురించి ఆలోచించు, నువ్వు లోకం గురించి ఆలోచించు, భోగ భాగ్యాల గురించి ఆలోచించు అని చెప్పి లోకాన్ని అందమైన వైటిగా నీకు చూపించి, లోకంలో ఏదో గొప్ప ఘనతలు ఉన్నదిగా నీకు చూపించి, ఆత్మీయ జీవితంలో నువ్వు కలిగి ఉండాల్సినటువంటి క్రమశిక్షణ నువ్వు కోల్పోతావు. మనలో చాలామంది బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లో బైబిల్ ఎలా చదువుతామండి? చాలా ఆసక్తిగా మనం చదువుతాం. ప్రతి వచనాన్ని కూడా ఎంతో గరిష్ట ఇష్టముతో, ప్రేమతో, ప్రతి వచనంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి భయం, భక్తితో మనం చదువుతాం. కానీ కాలక్రమేణా మన విశ్వాస జీవితం 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలకి విశ్వాస జీవితం ఎదుగుతూ ఉన్నప్పుడు మన బైబిల్ మనకు కనబడదు. మన బైబిల్ మన నుంచి దూరం అయిపోతూ ఉంటుంది. మన ప్రార్థన జీవితం దూరం అయిపోతూ ఉంటుంది, మన సువార్త పరిచర్య దూరం అయిపోతూ ఉంటుంది, మన భక్తి కలిగినటువంటి పరిచర్య దూరం అయిపోతూ ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసం నీలో పెరుగుతూ ఉన్నప్పుడు, నీ హృదయంలో విశ్వాసం పెరుగుతున్నప్పుడు నీలో ఈ కార్యక్రమాలు పెరగాల్సింది కాక తగ్గిపోతుందంటే నువ్వు శారీరకంగా నువ్వు కనబడడానికి సజీవంగా ఉండొచ్చేమో, కానీ ఆధ్యాత్మికమైనటువంటి మరణం నీ జీవితంలో ఉంటుంది. అది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే నేను ఇందాక మీకు చెప్పాను, హృదయం ఎక్కడుందో తెలియదు. ఆ హృదయం సాతాను ప్రభావాలకు లోనైనప్పుడు మనం చేసే కార్యక్రమాలు,
మనం మాట్లాడే మాటల్లో మార్పు కలుగుతుంది. ఆ మార్పును బట్టి మనం అర్థం చేసుకోవాలి, సాతాను నా జీవితాన్ని హవ్వమ్మని ఎలాగైతే ప్రభావితం చేశాడో నన్ను కూడా ప్రభావితం చేసి నాలో ఆత్మీయ నష్టాన్ని చూసేలా చేస్తూ ఉన్నాడని చెప్పి మనం గుర్తించుకోవాలి. మూడవ సందర్భాన్ని నేను చూపిస్తాను. దినవృత్తాంతము మొదటి గ్రంథంలో ఒక భక్తుడిని ఇదే సాతాను ఏ విధంగా మోసపరిచిందో, ఏ విధంగా ప్రభావితం చేసిందో బహుశా అందరికీ తెలిసినటువంటి సందర్భం మరోసారి జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్త చూడండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా. ఎవరి దగ్గరికి వెళ్ళాడు సాతాను? దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు, నీ సైన్యం ఎంతుందో నీకు తెలియాలి. ఒకవేళ యుద్ధానికి ఎవరైనా వస్తే యుద్ధం చేయడానికి ఎంతమంది యవనస్తులు నీ దగ్గర ఉన్నారు? ఎంతమంది కత్తి దూయగలరు? ఎంతమంది రణరంగంలోకి వచ్చి ఇశ్రాయేలీయులని ఆ ఇతర దేశాల నుంచి రక్షించగలరో నీకు తెలియాలంటే, నీకున్న ఆర్మీ బలం ఎంతో నీకు తెలియాలని చెప్పి సాతాను ఒక చక్కటి ఆలోచనను దావీదుకు ఇచ్చాడు. వాస్తవానికి మనం ఆలోచిస్తే అందులో తప్పే ఉందండి. ఒక దేశాన్ని అధిపతిగా ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి ఆయనకి ఆర్మీ ఎంత ఉందో తెలియాలి కదా. కానీ యోవాబు అనేటువంటి ఒక సైన్యాధిపతి దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చేస్తున్న ఆలోచన మంచిది కాదు, మన దేవుడు ఎన్ని విజయాలు మనకిచ్చాడు. దావీదు జీవితంలో మనం చూస్తే ఏ బలం లేనప్పుడు బాల్యంలోనే గొప్ప గొప్ప సూర్యకార్యాలు ఆయన చేయగలిగినప్పటికీ ఆయన ఒక స్థాయికి వచ్చిన తర్వాత నెమ్మదిగా దేవుని పైన అపనమ్మిక ఉండొచ్చు, లేదా సైన్యం పైన ఆయనకు నమ్మకం ఉండొచ్చు. ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల్లో ఎంతమంది సైన్యం ఉన్నారో లెక్కించమని చెప్పినప్పుడు యోవాబు వద్దని చెప్పినప్పటికీ యోవాబును తిరస్కరించి రాజైనటువంటి దావీదు నువ్వు లెక్కించవయ్యా అని చెప్పినప్పుడు యోవాబు అధిపతులందరూ వెళ్ళి ఇశ్రాయేలు ఎంతమంది యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో 5వ వచనంలో మనం చూస్తాం. ఇశ్రాయేలీయులందరిలో కత్తిదూయి వారు 11 లక్షల మంది, యూదా వారిలో కత్తిదూయి వారు 4,70,000 మంది సంఖ్యకు వచ్చిరి. ఇదిగో ఇంతమంది మన బలగం ఉందయా అని అనగానే ఈ విషయము ఎవరికి ఇష్టకరంగా లేదంటే దేవునికి ఇది అనుకూలంగా లేదు. 7వ వచనంలో మాట రాయబడింది, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూల మగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధ పెట్టాడు. దేవుడు తన సేవకుడిని పంపించి దావీదుకు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. మొదటి ఆప్షన్, 3 సంవత్సరాలు నీకేం జరుగుతుంది 11వ వచనంలో చూద్దాం. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లా, నేను 3 ఏళ్ళు నీకు 3 సంవత్సరాలు కరువు నీకు వస్తుంది, లేదా 3 నెలల పాటు నీ శత్రువులు నీ పైన విజయాన్ని పొందుతారు, లేదా 3 రోజులు ఇదిగో దేశమంతా కూడా తెగులు వస్తుంది. ఈ 3 యొక్క శిక్షలలో ఏదో ఒక శిక్షను నువ్వు ఎన్నుకోవాలి. 3 సంవత్సరాలు కరువు వస్తుంది, 3 నెలల పాటు సైన్యం చేతిలో మీరు ఓడిపోతారు, లేదా 3 రోజుల పాటు తెగులు నీకు వస్తుందంటే దావీదు మనుషుల చేతిలో పడటం కంటే నేను దేవుని చేతిలో పడటమే మేలని చెప్పి 3 రోజులు తెగులుని దావీదు ఎన్నుకుంటే అప్పటికి ఆ 3 రోజుల తెగులు వల్ల ఎంతమంది చనిపోతారో తెలుసా? 14వ వచనంలో సుమారు 70,000 మంది చనిపోయారు. అమ్మ, మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా? దావీదుకు వచ్చిన లేదా దావీదును ప్రేరేపించిన ఒక ఆలోచన వలన ఎంతమంది చనిపోయారండి? 70,000 మంది చనిపోయారు. ఒక వ్యక్తి కారణం వల్ల, ఒక వ్యక్తి సాతానుకు లోబట్టడం వల్ల, ఒక వ్యక్తి సాతాను ప్రేరేపణకు లోబట్టడం వల్ల సుమారుగా 3 రోజుల్లో 70,000 మంది తన యొక్క ప్రజలలో చనిపోయారంటే మీరు ఆలోచన చేయండి. సాతాను ఎంత ప్రమాదకరమైన వాడు మన హృదయంలో పెట్టే ఆలోచనలు ఎంత ప్రమాదకరమైనవి అంటే, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆర్థిక వ్యవహారాలు చూడగలిగాడు, ప్రభువుతో సహవాసంలో ఉన్నాడు, ప్రభు పరిచర్యలో ముందుకొచ్చినటువంటి ఒక వ్యక్తి తను చేసిన తప్పుకు సాతాను తనను ప్రేరేపించడం వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. 12 మంది శిష్యులను ఎన్నుకుంటే అందులో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే అది ఎంత బాధాకరం మీరు ఆలోచించండి. వాళ్ళు ఎవరనంటే ప్రభువుతో ఉన్నవాళ్ళు. ఈరోజు వెరసి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ముందుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని తెలుసుకొని ఆత్మహత్యలను విడిచిపెట్టి ప్రభు కొరకు గొప్పగా బ్రతుకుతున్నవారు లేరా? చాలామంది బ్రతుకుతున్నారు. కానీ ఎంత బాధాకరం అంటే ప్రభువుతో ఉన్నటువంటి 12 మందిలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దాని వెనుక సాతాను ప్రభావం ఉంది.
సృష్టి ఆరంభంలోనే దేవుడు ఎంతో కష్టపడి సృష్టినంతటి చేసి ఆదాము అవ్వలను చేస్తే దేవుడి ప్రణాళికను ఆరంభంలోనే తుంచివేసినంత ప్రమాదము సాతాను యొక్క ప్రేరేపణలో ఉందని మనం గమనించకపోతే ఈరోజు మనం జాగ్రత్త పడలేం. అవ్వమ్మను మోసపోయింది, ఆదాము మోసపోయాడు. దేవుని ఆలోచనలు ప్రారంభము నుంచే, భూమి మీద ప్రారంభం నుంచే ప్రతికూలమయ్యే పరిస్థితులకు వచ్చిందంటే సాతాను ఎంత శక్తివంతంగా మన హృదయాలను ప్రేరేపణ చేస్తున్నాడో మనం ఆలోచించాలి. రాజైన దావీదు గురించి ఏం చెప్పను మీకు? ఆయన రాసిన కీర్తనలే, ఆయన చేసిన అద్భుతాలే, ఆయన మాట్లాడిన వచనాలే నా హృదయానుసరుడైనటువంటి దావీదు నా హృదయానుసరుడైనటువంటి మనుషుడు అని చెప్పి దేవుడు దావీదు గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ దావీదు వలన 70,000 మంది చనిపోయారంటే సాతాను యొక్క ఆలోచన ఎంత ప్రభావవంతమైనది మీరు ఆలోచన చేయాలి. మనం ఎన్నో విషయాల్లో జాగ్రత్త పడవచ్చు, కానీ వెరచిన ఆ హృదయంలో సాతాను నన్ను ప్రేరేపిస్తుంటాడేమో అని మనం ఆలోచనలు చేయట్లేదు. ఈరోజు సమాజంలో మీరు చూడండి, అనేక రకాల సినిమాలు కానివ్వండి, అనేక రకాల ప్రసంగాలు కానివ్వండి, అనేక రకాల వస్త్రధారాలు కానివ్వండి, సమాజంలో మారుతున్న సంస్కృతి కానివ్వండి, అవన్నీ కూడా నీ హృదయాన్ని ప్రేరేపించి భక్తిగా నువ్వు బ్రతకకుండా, దేవుని కొరకు నువ్వు బ్రతకకుండా, దేవుని కొరకు నిలబడకుండా చేయడానికైనా సత్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? చిన్న వీడియో కదా బ్రదర్, చూస్తే తప్పేంటి అని చెప్పి ఒక చిన్న వీడియో మనం చూడడానికి యూట్యూబ్లో వెళ్ళి మనం 2-3 గంటలు అదే యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి చెడు దృశ్యాలు చూసుకున్న ప్రమాదాలకు మనం వెళ్ళిపోతూ ఉంటాం. చిన్న చిన్న విషయాలే కదా బ్రదర్ అని మనం మాట్లాడుతూ మొదలుపెట్టి మన జీవితంలో అనేకమైనటువంటి చెడు మాటలు మాట్లాడే స్థితికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కరోజు ఆదివారపు ఆరాధన మిస్ అయ్యాను కదా బ్రదర్ అని మనం అనుకుంటాం, కానీ ఒకరోజు నువ్వు సన్నిధిని మిస్ అయిన తర్వాత నీ జీవితంలో ఎంత నష్టపోతావో నువ్వు ఆలోచన చేయలేవు. అనేక మంది సాతాను ప్రేరేపణకు లోబడి భక్తిలో ఉన్నటువంటి వారే నశించిపోయారు. మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్న భక్తుల జీవితాలు, ఒక సీమోను మనం చూసినా, ఒక దావీదును మనం చూసినా, ఒక యూదా మనం చూసినా, వారి భక్తి జీవితాలు బాగున్నప్పటికీ సాతాను చేతిలో వాళ్ళు పడిపోయారంటే ఈరోజు ప్రశ్నించుకోవాలి, మన హృదయము సాతాను చేతిలో ప్రేరేపితం కాబడలేదా? మన హృదయంలో సాతాను లేడా? మన హృదయం నిజంగా దేవుని ఎదుట సరి అయినదిగా ఉందా? భక్తులే అలా పడిపోయినప్పుడు మన పరిస్థితులు ఏంటి? అయ్యో, నా జీవితము సాతాను చేతిలో పడకుండా ఉండాలి అని ఏం చేయాలి? దేవుడు చూడండి, ఇర్మీయా గ్రంథం ద్వారా మనందరికీ శుభవార్తను, ఒక మంచి వార్తను మనకు దేవుడు చెప్తా ఉన్నాడు. ఇదిగో సాతాను ఎంత బలమైన వాడుగా ఉన్నప్పటికీ, సాతాను మన జీవితాలను ఎంతగా పాడు చేసేటువంటి శక్తిమంతుడుగా ఉన్నప్పటికీ దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి మాటని మనం ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనంలో మనం చూడాలి. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనము. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోయే నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాని రాషెదను. హృదయము అన్నిటికంటే మోసకరమైనదని చెప్పినటువంటి ఈ ఇర్మీయా భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మనకి ఇస్తున్నటువంటి ఒక మంచి వాగ్దానం ఏంటో తెలుసా? మీ హృదయాలలో సాతాను ప్రేరేపితం చేసి మిమ్మల్ని పాడు చేయొచ్చు, కాబట్టి మీ మనస్సులలో నేను ఏముంచుతున్నానో తెలుసా? నా ధర్మ విధిని ఉంచుతున్నాను, అది నేను మీ హృదయంలో నేను రాస్తాను. హృదయము నిండి ఉండు దానిని బట్టే నోరు మాటలాడును కదా అని ప్రభువు చెప్పిన మాటను ఒక్కసారి మీరు చూడండి. ఆ మాటను బట్టి సీమోను గారు ఏం మాట్లాడుతున్నాడు? డబ్బులు ఇస్తాను, నాకు దేవుని వరం ఇమ్మన్నాడు. ఆ మాటను బట్టి అబ్బమ్మ గారు ఏం చెప్పారు? ఇదిగో సర్పం నన్ను మోసపుచ్చిందని చెప్పి ఆవిడ అలా నష్టపోయింది. ఇదిగో ఆయన మాటను బట్టే దావీదు గారు సైన్యాధిపతి అయినటువంటి యోవాబు వద్దయ్యా మనం అలా చేయొద్దని చెప్పినా సరే, నేను రాజును, నేను చెప్పింది నువ్వు చేయాలి అని చెప్పి ఆ మాటను బట్టే దావీదు కూడా నష్టపోయాడు. మన జీవితంలో కూడా అనేక రకాలుగా సాతాను ద్వారా మనం నష్టపోవచ్చు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, నీ హృదయాన్ని నువ్వు వేటితో నింపుకోవాలంటే నా వాక్కులతో నీ హృదయాన్ని నింపుకోవాలి. నీ జీవితంలో ఎప్పుడైతే ప్రథమ స్థానము దేవుని వాక్యానికి ఇస్తావో, ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు విని, వాక్యాన్ని నేర్చుకొని, వాక్యం కొరకు నువ్వు బ్రతకాలనుకుంటావో, అప్పుడు నీ జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి మేలులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక 3 వ్యక్తులు సాతాను ప్రభావానికి లోనయ్యారు. మరికొంతమందిని దేవుని ప్రభావానికి లోనై వారి జీవితంలో వారు ఎంత మేలులు పొందుకున్నారో నేను చెప్పే ప్రయత్నాన్ని చేద్దాం. అపోస్తున్నటువంటి యోహాను గారు రాసినటువంటి 3వ పత్రికను మనం ఒకసారి చూడాలి. నూతన నిబంధనలో వ్యక్తులకు రాసినటువంటి లేఖలు కేవలం ఒక 5 ఉన్నాయి. 1 తిమోతికి రాయబడింది, 2 తీతుకు రాయబడింది, 3 ఫిలోమోనుకు రాయబడింది, 4 ఇదే యోహాను గారు 2వ పత్రిక సంఘ పెద్ద ఒక అమ్మగారికి రాశారు.
ఐదవది గాయు అనేటువంటి ఒక వ్యక్తికి ఈ యోహాను రాసిన 3వ పత్రికలో యోహాను గారు సుమారుగా యోహాను సువార్తను రాశాడు, 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయన రాశాడు. అయితే ఆ భక్తుడు రాసిన ఈ లేఖలో గాయు అనేటువంటి వ్యక్తి గురించి 2వ వచనంలో ఆయన ఏమని అడ్రస్ చేస్తా ఉన్నాడో ఒకసారి మనం చూద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైనటువంటి యోహాను గాయు అనేటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ ఆత్మ వర్ధిల్లుతుంది, నేను చూస్తూ ఉన్నాను. నీ గురించి నా దగ్గరకు వచ్చి విశ్వాసులు చెప్తా ఉన్నప్పుడు, నీ యొక్క సాక్ష్య జీవితము, నీ భక్తి జీవితాన్ని నేను చూస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుతుందని నాకు తెలిసింది. అయితే నేను ఏమంటున్నాను తెలుసా, నీ గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ ప్రార్థన ఏంటో తెలుసా, నువ్వు ఆత్మీయంగా ఎంతైతే వర్ధిల్లుతున్నావో నువ్వు శారీరకంగా కూడా అంతగానే వర్ధిల్లాలి. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభువుని నమ్ముకొని దైవికమైన జీవితంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకపరమైనటువంటిది మనం ఏది సాధించకూడదు, లోకపరమైనటువంటిది మనకి ఏది అక్కర్లేదు అనేటువంటి వైఖరిలో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాక్యం చెప్తుంది, అవును నిజమే, నీ ఆత్మను ఎప్పుడైతే వర్ధిలింపజేసుకుంటావో అంటే నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని పెంచుకొని నువ్వు వాక్యాన్ని వింటూ వాక్యం చేత నువ్వు హృదయాన్ని పోషించుకుంటావో నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంటుంది. అలా ఆత్మీయ జీవితం వర్ధిల్లేటప్పుడు దేవుడు ఆటోమేటిక్గా అంటా ఉన్నాడు, నువ్వు ఆత్మ వర్ధిల్లినట్లుగా నువ్వు అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి. నువ్వు చదువుకుంటున్నావా, నువ్వు చదువులో వర్ధిల్లాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఉద్యోగంలో వర్ధిల్లాలి. వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారంలో వర్ధిల్లాలి. పరిచర్యలో ఉన్నావా, పరిచర్యలో నువ్వు వర్ధిల్లాలి. ఇక్కడ ఉన్న అనేక మంది యవనస్తులకు నేను ఇస్తున్న ఒక చిన్న సలహా ఏంటో తెలుసా, అమ్మ, మీరు బైబిల్ని బాగా చదవండి. మీ చదువుతో పాటు మీరు ఉన్నతమైన స్థాయిలో మీరు ఉండగలరు. మీరు ప్రార్థనలు చేసుకొని మీరు చదవండి, మీరు ఉన్నతమైన స్థాయిలో ఉండగలరు. చాలామంది ఏమంటారంటే, చదువుకునే రోజుల్లో బైబిల్ ఏం చదవగలం, చదువుకునే రోజుల్లో వాక్యాలు ఏం వినగలం, చదువుకునే రోజుల్లో ప్రార్థనలు ఏం చేయగలమని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, గాయు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అతని జీవితంలో ఆత్మను వర్ధిలింప చేసుకుంటున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా తను శారీరకంగా కూడా వర్ధిల్లుతున్నాడు. ఇస్కరియోతు యూదా ఇదిగో తన శరీరాన్ని చూసుకున్నాడు, నష్టాన్ని తెచ్చుకున్నాడు. కానీ గాయు తన ఆత్మను చూసుకున్నాడు కాబట్టి తన జీవితంలో వర్ధిల్లతను అతను కోరుకున్నాడు. రెండవ విషయాన్ని నేను చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు రాస్తున్న మాట మనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఇదిగో నువ్వు ప్రభువుతో కలుసుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా, ఈ దేవునితో ఏకాత్మ అయిపోతావు. నువ్వు వన్నెస్ విత్ ద క్రైస్ట్, నువ్వు దేవునితో ఏకాత్మలోనికి వెళ్ళిపోతావు. అంటే ఇదిగో హవ్వమ్మ దేవుని మాటను విని ఆ రోజుల్లో సాతాన్ని వ్యతిరేకించుంటే దేవునితో మంచి సత్సంబంధం ఉండాల్సింది. కానీ సాతాను ప్రభావానికి లోనై దేవుని మాటను ధిక్కరించింది కాబట్టి దేవునితో సంబంధాన్ని కోల్పోయింది. ఆ దేవునితో సంబంధాన్ని కోల్పోయిన తర్వాత పౌలు గారు అంటున్నారు, నువ్వు ఎప్పుడైతే ప్రభువును కలుసుకుంటావో నువ్వు ఆయనతో ఏకాత్మ అయి ఉంటావు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, తెగిపోయిన నీ బంధం ప్రభువుతో, విడిగొట్టబడినటువంటి నీ బంధం ప్రభువుతో నువ్వు ప్రభువును కలుసుకున్నప్పుడు, ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు మరలా నీతో డివైన్ రిలేషన్, దైవికమైనటువంటి సంబంధం నీలో ప్రభువుతో నీలో కలుస్తుంది. అందుకే తెసలోనిక రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, మీరు మరణించిన వారి కోసం బాధపడకండి, ఇదిగో ప్రభు తిరిగి వచ్చిన తర్వాత మరలా మనం ఆయనతో కలిసి ఆయనతో ఉండాలి. ఆ రోజు ఏదైనా తోటలో హవ్వమ్మ సంబంధాన్ని కోల్పోయింది, కానీ దేవుడు ఎలాంటి పరిచర్యను ఇచ్చాడో తెలుసా, నువ్వు ప్రభువును కలుసుకుంటే ప్రభువుతో పాటు ఎక్కడ ఉండొచ్చమ్మా, మనము పరలోకంలో మనము ఉండొచ్చు. సాతాను ప్రేరేపణతో వాళ్ళు ఎలా నష్టపోతూ ఉన్నారు, దైవిక ప్రేరేపణతో మనం ఎలా లాభం పొందాలని మాట్లాడుతూ ఉన్నాను. మీరు దైవిక ప్రేరేపణకు లోబడండి, మీరు దేవునికి మీ హృదయంలో స్థానం ఇవ్వండి. దేవుడు నీకు ఎక్కడ స్థానం ఇస్తాడు తెలుసా, పరలోకంలో స్థానం ఇస్తాడు. ఇప్పుడు ఈ గొంది ప్రాంతంలో నేను ఒక స్థలం కొనాలంటే కొనగలనా? ఎందుకంటే డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ భూమి యొక్క రేటు పెరుగుతున్నప్పుడు నేను స్థలాన్ని కొనాలంటే చాలా ధనాన్ని వెచ్చించాలి. అయితే ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు దేవుడు, అమ్మ, భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము దేవుని కొరకు బ్రతికితే ఏ రూపాయి పైసా నువ్వు పెట్టకుండా, ఏ కష్టం లేకుండా నీకు దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా, ఒక లోకాన్నే నీకు దేవుడు ఇస్తాడు. ముఖ్యమంత్రి గారు ఉన్న తాడేపల్లి గ్రామంలోకి నేను వెళ్ళి ఉండాలంటే నాకు కుదరదు, ఆ అవకాశం నాకు ఉండదు. ప్రధానమంత్రి గారి నివాసం దగ్గర నేను నివాసం కట్టుకోవాలంటే నాకు అవకాశం ఉండదు. కానీ నువ్వు నమ్మితే, నువ్వు దేవుని కొరకు బ్రతికి దేవుడు ఏమంటావు అన్నాడు తెలుసా, నేను ఎక్కడైతే నివసిస్తున్నా అక్కడ నీకు నేను స్థానాన్ని ఇస్తాను. దేవుడు నివసిస్తున్న ఆ నివాసం నుండి పరలోకంలో దేవుడు నాకు స్థానాన్ని ఎప్పుడు ఇస్తాడో తెలుసా, నేను ఆయన ప్రేరేపణకు లోబడాలి, ఆయనతో ఏకాత్మగా నేను ఉండాలి.
మూడో విషయం చెప్పి నేను ముగింపులో తీసుకెళ్తాను. అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనంలో ఉన్న మాటను మనం చూడాలి. ఇదిగో దావీదు సాతాను ప్రేరేపణకు లోబడి 70,000 మంది చనిపోవడానికి కారకుడైతే దేవుని వాక్యానికి లోబడిన వారి యొక్క జీవితాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయము అపొస్తల కార్యములు 32వ వచనము. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. దేవుని విశ్వాసమునకు లోబడి విశ్వాసమునకు హృదయాన్ని ఇచ్చినటువంటి వీరందరూ ఎలా ఉన్నారంట? విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు కలిగి ఏది కూడా తనదనుకోలేదు. అంటే ఇతరుల మేలు కోసం ఆలోచిస్తాం మనం దేవుని ప్రేరేపణకు లోబడితే. మనుషులు బలపడాలి, సంఘంలో వస్తున్న వాళ్ళు స్థిరపడాలి, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఎవరు కోరుకుంటారంటే దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రేరేపణకు లోబడిన వారు, లేదంటే దేవుని హృదయంలో స్థానం ఇచ్చిన వారు ఇతరుల మేలు కోసం ఆలోచిస్తారు. మీరు తర్వాత అపొస్తల కార్యములన్నీ మీరు చదవండి. అనేకులు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని నష్టాలు పడినా ఇతరులకు సువార్త ప్రకటించాలి, ఇతరుల జీవితాలు బాగుపడాలి, ఇతరులు దేవుని కొరకు బలపడాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు. ఒక మాట మనం ఆలోచించాలి. ఒకనాడు మిషనరీసు దేవుని ప్రేమను తెలుసుకున్నవారు, ఒకనాడు మిషనరీసు దేవుని యొక్క త్యాగాన్ని తెలుసుకున్నవారు వారి ప్రాంతాలను, వారి బంధువులను, వారి యొక్క స్థితిగతులను, వారి భోగభాగ్యాలను విడిచిపెట్టి ఈ ప్రాంతాలకు వచ్చి సువార్తను ప్రకటించకపోయి ఉంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండగలిగేవారమా? ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాలు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? వాళ్ళ హృదయాలు దేవునికి ఇచ్చారు. బహుశా మనం అనుకోవచ్చేమో అంతర్వేది నుంచి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడానికి ఇంత కష్టానికి మనం ఇబ్బంది పడవచ్చేమో, కానీ దేశాలను విడిచిపెట్టి ఇక్కడ ఆహారపు అలవాటు చేసుకుని, ఇక్కడ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడి, ఇక్కడ భాషను నేర్చుకొని, ఇక్కడ వ్యతిరేకతను కూడా అనుకూలంగా మార్చుకొని ఎన్నో కష్టాలు పడి దేవుని సేవకులు సువార్త పరిచర్య చేశారు కాబట్టి, వారు విశ్వసించిన దేవుణ్ణి వారు తమ హృదయాలు పదిలపరుచుకున్నారు కాబట్టి సాతాను వారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిచర్ను ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు మనమందరం కూడా ఈ క్షేమకరమైన స్థితిలో దేవుణ్ణి మనము ఆరాధించగలుగుతున్నాం. దావీదు ఒక ఆలోచనకు లోబడ్డాడు, తన యొక్క బలగాన్ని చూసుకోవాలనుకున్నాడు. అదే రకంగా మిషనరీస్ కూడా నా యొక్క గ్రామాన్ని చూసుకోవాలి, నా ప్రాంతాన్ని చూసుకోవాలనుకుంటే మనకు సువార్త ఈరోజు అందేదే కాదు. విశ్వసించిన వారందరూ ఎలా ఉన్నారంట? ఏకాత్మయు ఏక హృదయం కలిగి ఏది కూడా తమదని అనుకొన లేదు. అది దేవుని ప్రేరేపణకు లోబడిన వారు. దయతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మీ హృదయములో మీరు దేవుని స్థానాన్ని ఇస్తే మీరు ఆత్మీయంగా వర్ధిల్లుతారు, శారీరకంగా వర్ధిల్లుతారు. మీ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇస్తే దేవునితో సత్సంబంధం కలిగి ఉంటారు. మీ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇస్తే ఇతరులకు మీరు నేను ఆశీర్వాద కారణంగా ఉండొచ్చు. అదే కాదనుకొని మనం ఒకవేళ సాతానుకు చోటిస్తే మన యొక్క జీవితంలో మన శరీరానికి నష్టం కలుగుతుంది, మనకు నష్టం కలుగుతుంది, మన సంఘానికి కూడా నష్టం కలుగుతుంది. అందుకే సొలొమోను భక్తుడు అంటా ఉన్నాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయటకు వస్తుంది కాబట్టి నీ హృదయాన్ని నువ్వేం చేసుకోవాలి? భద్రముగా కాపాడు. విశ్వాసము, హృదయము, మన జీవితము, ఈ మూడిటికి సత్సంబంధం ఉంది. నువ్వు దేన్నైతే విశ్వసిస్తున్నావో దాని ప్రకారంగా నీ హృదయం మారుతుంది. నీ హృదయం ఎలాగైతే మారుతుందో దాని ప్రకారంగా నీ జీవితం మారుతుంది. నీ జీవితాన్ని బట్టి నీ హృదయంలో నువ్వు దేన్ని నింపుకున్నావో నీకు అర్థమవుద్ది. నీ జీవితాన్ని బట్టి నువ్వు హృదయంలో దేన్ని నింపుకున్నావో దాన్ని బట్టి నీ విశ్వాసం కూడా నీకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు విశ్వసించే దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోగలిగితే మన జీవితం మారుతుంది. అయితే చివరిగా ఒక మాట చెప్తా ఉన్నాను, మనం భద్రంగా కాపాడుకోవాల్సింది ఒకటి హృదయమే కాదు, రెండోది పౌలు భక్తుడు అంటాడు, నా పరుగు నేను కడముట్టించి తిని నా విశ్వాసము నేను ఏం చేశాను? కాపాడుకుంటేని. నువ్వు హృదయాన్ని కాపాడుకోవాలి. రెండవది నువ్వేం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నువ్వు వింటున్న వాక్యము నీ జీవితాన్ని కడుతుంది, నేను పరలోకం తీసుకెళ్తుంది, నీ కుటుంబాన్ని కడుతుంది. అలాంటి వాక్యాన్ని నువ్వు వినేటప్పుడు నువ్వు విశ్వాసంగా ఉండాలి అని అంటే నీ విశ్వాసాన్ని ఇదిగో పక్కకు జరిపే అనేక బోధలు వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. యాకోబు పత్రిక రాస్తూ యాకోబు గారు అంటారు, ఇహలోక మాలిన్యాన్ని తన కంటకుండా మనం ఏం చేయాలి?
కాపాడుకోవాలంటే మన జీవితాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మరలా దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు. 1, నా హృదయాన్ని కాపాడుకోవాలి. 2, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. 3, నేను దేన్ని కాపాడుకోవాలి తెలుసా? నా యొక్క జీవితాన్ని నేను కాపాడుకోవాలి. అట్టి స్థితిలో, అట్టి జాగ్రత్తలో మనం ఉంటే అప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు హృదయాన్ని పరిశీలించేవాడవంట కదా, నువ్వు అంతరింద్రియములను పరిశీలించేవాడవంట కదా, ఇదిగో నా హృదయము నీ ఎదుట సరి అయినదిగా ఉంది అని మనం చెప్పగలం. మనం ఎప్పుడైతే జాగ్రత్తలు తీసుకోలేదో మన హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉన్నదో లేదో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి మన జీవితంలో ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరం కూడా సీమోను వల్లే మన బాప్తిజం తీసుకుని ఉండొచ్చు, సీమోను వల్లే మనం ఎడబాయకుని ఉండొచ్చు, సీమోను వల్ల మన జీవితంలో అద్భుతాలు దేవుని వల్ల చూసి ఉండొచ్చు. కానీ ఎక్కడో మన హృదయంలో సాతానుకు మనం లోబడి సాతాను చెప్పిన మాటలు విని దేనికి వ్యతిరేకులుగా మారిపోకుండా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు చెప్తున్నాడు, నీ మనస్సులో ధర్మ విధిని దేవుడు రాస్తున్నప్పుడు, నీ హృదయంలో దేవుడు వాక్యాన్ని దేవుని సేవకుల ద్వారా రాస్తున్నప్పుడు నీ హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఇస్తే నీ నా జీవితము శ్రేయస్కరంగా ఉంటుంది. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు ప్రభువా. మా హృదయము నీ ఎదుట సరి అయినదిగా ఉండాలని మాకు బోధపరిచిన సంగతులను బట్టి నీకు స్తుతులు తెలియపరుస్తున్నా. అటు రీతిగా ప్రభా ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరం కూడా నిరంతరం ప్రభా మేము మా హృదయాలను సరిదిద్దుకుంటూ మా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి మీరు కృపను చూపించమని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ మా ప్రభుని ప్రియరక్షకుడనే యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.